లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు విచిత్ర వాతావరణం కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాలు సూర్యుడి ప్రచండ వేడి ఉక్కబోతతో అల్లాడుతుండగా మరోవైపు పలుచోట్ల చల్లటి గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా అల్పపీడనం రుతుపవనాల ప్రభావంతో కోస్తా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు గుజరాత్ వర్షాలతో విలవిల్లాడుతూ ఉండగా హిమాచల్ ప్రదేశ్ క్లౌడ్ బర్స్ట్తో కకావికలమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని వివరించారు. చేపల వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీశైలం జలాశయానికి 85,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాల జలాశయానికి 92,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి 51,779 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 32,000 క్యూసెక్కుల్ని వదులుతున్నారు. సుంకేసుల బ్యారేజ్ నుంచి 1334 క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 885 అడుగులకు గాను 860.2 అడుగులకు నీరు చేరింది. 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 106 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఎగువ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గుజరాత్లోని సూరత్ భారీ వర్షాలకు అతలాకుతలమవుతోంది. కొన్ని చోట్ల వర్షపు నీరు అపార్ట్మెంట్లలోని గ్రౌండ్ ఫ్లోర్లోకి చేరాయి. ఈ పరిస్థితిని 2006లో వచ్చిన వరదలతో పోలుస్తున్నారు. గత 24 గంటల్లో కనీసం 159 తాలూకాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని అమ్రేలీ, భావనగర్, నవసారి, వల్సాద్, బొటాడ్, ఆరావళి, మహిసాగర్, దాహోద్, వడోదర, ఆనంద్, భరూచ్ మరియు పంచమహల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. అదనంగా తాపీ, సూరత్, డాంగ్, బనస్కాంత, సబర్కాంత, మెహసానా, గాంధీనగర్, అహ్మదాబాద్, సురేందర్ నగర్, ఖేడా, నర్మదా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కురుస్తోంది. మేఘాలు బద్దలయ్యాయా అన్నట్లుగా ఉంది ఆ రాష్ట్రంలో పరిస్థితి. కుల్లు జిల్లాలో క్లౌడ్ బర్స్ట్తో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద పరిస్థితుల కారణంగా కుల్లు జిల్లా కేంద్రాన్ని కలిపే లూహ్రీ సైంజ్ నేషనల్ హైవే బ్లాక్ అయిపోయింది. దాంతో అనేక వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. రాష్ట్రానికి చెందిన 2 మంత్రులు కూడా వరదల్లో చిక్కుకుపోయారు. కుల్లు జిల్లాలోని సైంజ్ వ్యాలీలో క్లౌడ్ బర్స్ట్ కారణంగా పార్వతీ నదిలో నీటి లెవెల్స్ అనూహ్యంగా పెరిగిపోయాయి. సైంజ్, గాడ్సా, సోలంగ్ నాలాలు ఉప్పొంగుతున్నాయి.